నటభూషణ శోభన్ బాబు ఊర్వశి శారద కాంబినేషన్లో 1975లో వచ్చిన మరో గొప్ప సినిమా బలిపీఠం. ఆంధ్రప్రభ వారపత్రికలో రంగనాయకమ్మ రాసిన బలిపీఠం నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. పాఠకుల ఆదరణ పొందిన ఈ నవలను అంతే అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు దర్శకరత్న దాసరి. చావుకు సిద్ధంగా ఉన్న ఒక బ్రాహ్మణ యువతికి సుమంగళిగా చనిపోవాలని కోరిక. సంస్కరణవాది, దళితుడు అయిన ఓ యువకుడు ముందుకు వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే అనూహ్యంగా ఆ యువతి కోలుకొని ఆరోగ్యవంతురాలు అవుతుంది. మనిషిలో కూడా మార్పు వస్తుంది. తన బంధువుల చెప్పుడు మాటలు విని భర్తను, అతని వైపు వారిని అసహించుకుంటుంది. చివరకు తన తప్పు తెలుసుకొని భర్త చేతుల్లో చనిపోవడం బలిపీఠం కథాంశం. మనుషులంతా ఒక్కటే, అందరిలో ప్రవహించే రక్తం కూడా ఒక్కటే అని చెప్పడం చాలా తేలిక, ఆచరించడం చాలా కష్టం. అందుకే కత్తి మీద సాము లాంటి సబ్జెక్టు తీసుకొని ఏ వర్గాన్ని నొప్పించకుండా మనసుకు హత్తుకునే విధంగా బలిపీఠం చిత్రాన్ని రూపొందించారు దర్శకరత్న దాసరి. ఈ సినిమాలో ప్రధానంగా 2 జంటలు ఉంటాయి. ఒకటి శోభన్ బాబు శారద, మరొకటి రాజబాబు రోజారమణి. 2 జంటలవి వర్ణాంతర వివాహాలే. అయితే ఒకటి విఫలమైతే మరొకటి సఫలమవుతుంది. వర్ణాంతర వివాహాలు జరిగినప్పుడు వచ్చే సమస్యలు, భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, సహనం, సానుభూతి లోపిస్తే కలిగే అనర్థాలను సోదాహరణంగా బలిపీఠం చిత్రంలో చూపించారు దాసరి. ఈ సినిమా విడుదలయ్యి ఇప్పటికీ 50 ఏళ్ళు అయినా ఇందులోని కథాంశం ఇప్పటికీ వర్తిస్తుంది. అంతవరకు తను తయారు చేసుకున్న కథలతోనే సినిమాలు తీసిన దాసరికి తొలి నవలా చిత్రం బలిపీఠం. రవిశంకర్ ఆర్ట్స్ సంస్థ అధినేత ఎర్రా సునీల్ చౌదరి 1973 జూలై నెలలో రంగనాయకమ్మ గారి దగ్గర హక్కులు కొన్నారు. ముప్పలనేని శేషగిరిరావు ఆయన పార్ట్నర్. శేషగిరిరావు అక్కినేని అభిమాని. అక్కినేనితో బలిపీఠం చిత్రం తీయాలని ఆయన కోరిక. నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావుని కలిస్తే అక్కినేని డేట్స్ దొరుకుతాయని ఆయన్ని కలిశారు సునీల్ చౌదరి. నేను ఎల్వి ప్రసాద్ చదివి వర్కౌట్ కాదని వదిలేసిన నవలది, నువ్వెందుకు కొన్నావు అని అడిగారు దుక్కిపాటి. మాకు ఈ నవల మీద పూర్తిగా నమ్మకం ఉంది, మీరు నాగేశ్వరరావు గారి డేట్స్ ఇప్పిస్తే సినిమా తీస్తాం అని అన్నారు సునీల్ చౌదరి. ఆ సమయంలో అక్కినేని హార్ట్ ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళుతున్న విషయం చెప్పి వేరే ఎవరితోనన్నా తీసుకోమని దుక్కిపాటి సలహా ఇచ్చారు. దుక్కిపాటి చెప్పిన మాటలు దాసరికి చెప్పారు సునీల్ చౌదరి. దాంతో దాసరి ఛాలెంజ్గా తీసుకుని నవలలో కొన్ని మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ తయారు చేశారు. అక్కినేని డేట్స్ దొరకవని తెలిసిపోవడంతో ఏ హీరోని అడగాల అని ఆలోచిస్తున్న తరుణంలో హీరో కృష్ణ వారి మదిలో మెదిలారు. సునీల్ చౌదరి నిర్మించిన తొలి చిత్రం మేనకోడలులో ఆయనే హీరో. అలాగే దాసరి దర్శకత్వంలో రూపొందిన రాధమ్మ పెళ్లిలోనూ కృష్ణ హీరో. వెంటనే హీరో కృష్ణను కలిసి డేట్స్ అడిగారు సునీల్ చౌదరి. ఆయన వెంటనే అంగీకరించారు. 1973 జ్యోతి మాసపత్రిక దీపావళి సంచికలో కృష్ణ హీరోగా, దాసరి దర్శకత్వంలో బలిపీఠం చిత్రం అని యాడ్ కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత హీరో కృష్ణ ఏమనుకున్నారో ఏమో, ఇలాంటి సబ్జెక్ట్స్ నాకంటే శోభన్ బాబు కానీ కృష్ణరాజు కానీ చేస్తే బాగుంటుంది, వాళ్ళతో ట్రై చేయండి, మీకు నేను మరో చిత్రం చేస్తా అన్నారు. దాంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. చివరికి దాసర సలహాపై శోభన్ బాబు డేట్స్ కోసం ప్రయత్నించారు సునీల్ చౌదరి. 2 ఏళ్ల వరకు తన డైరీలో ఖాళీ లేదని, అప్పటి వరకు ఆగితే తప్పకుండా చేస్తానని శోభన్ బాబు చెప్పారు. అన్ని రోజులు ఆగడం కష్టం కనుక కృష్ణరాజు కోసం ట్రై చేశారు సునీల్ చౌదరి. ఆ సమయంలో కృష్ణరాజు తన సొంత చిత్రం కృష్ణవేణి షూటింగ్ కోసం అహోబిలంలో ఉన్నారు. ఆయన చెన్నై తిరిగి వచ్చే వరకు ఆగాలని నిర్ణయించుకున్నారు నిర్మాతలు. ఇంతలోనే శోభన్ బాబు తనే కబురు చేసి 1-2 సినిమాలు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఏడాదిలోపే డేట్స్ ఇస్తానని చెప్పారు. దాసరికి ఈ విషయం చెబితే ఆగుదామన్నారు. చివరకు శోభన్ బాబు డేట్స్ ఇచ్చిన తర్వాత బలిపీఠం చిత్రం పనులు మొదలయ్యాయి.
నాటి టాప్ హీరోయిన్ వాణిశ్రీని కథానాయికగా తీసుకోమని పంపిణీదారుల నుంచి ఒత్తిడి వచ్చింది. మరోపక్క జమునను హీరోయిన్గా తీసుకుందామని శేషగిరిరావు ప్రతిపాదన. అయితే దాసరి కానీ సునీల్ చౌదరి కానీ ఇద్దరి మాట వినలేదు. కథలో అరుణ పాత్రలో ఎంతో సంఘర్షణ ఉంది. ఆ తరహా పాత్రలు అప్పటికే చేసి పేరు తెచ్చుకున్న శారద మాత్రమే న్యాయం చేయగలరు అనుకుని ఆమెను ఎన్నుకున్నారు. అంతవరకు బ్లాక్ అండ్ వైట్లో చిత్రాలు తీసిన దాసరికి తొలి రంగుల చిత్రం బలిపీఠం. ఆ సమయంలో తను నటిస్తున్న సినిమాలు అన్ని రంగుల్లో తయారవుతున్నాయి కనుక బలిపీఠం చిత్రాన్ని కూడా కలర్లో తీయమని శోభన్ బాబు కోరారు. అయితే ఆ రోజుల్లో కలర్ ఫిల్మ్ ఇప్పటిలా విరివిగా మార్కెట్లో దొరికేది కాదు. విదేశాల నుంచి తెప్పించుకోవాల్సిందే. విదేశీ మారక ద్రవ్యం వాడడానికి అనుమతి ఉన్న సంస్థలకే అది సాధ్యమయ్యేది. అందుకే శోభన్ బాబు ఒత్తిడి చేయడంతో అష్ట కష్టాలు పడి కలర్ ఫిల్మ్ సంపాదించారు సునీల్ చౌదరి. 1974 జూలై 25న చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో బలిపీఠం చిత్రం షూటింగ్ మొదలైంది. హీరో కృష్ణ కూడా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయితే ఆ సమయంలో శోభన్ బాబు శారద నటిస్తున్న మరో చిత్రం దేవుడు చేసిన పెళ్లి నిర్మాణ దశలో ఉంది. మరో వారం రోజులు పనిచేస్తే ఆ సినిమా పూర్తవుతుందని శోభన్ బాబు రిక్వెస్ట్ చేయడంతో దాసరి అంగీకరించారు. సెప్టెంబర్లో తిరిగి బలిపీఠం షెడ్యూల్ మొదలైంది. మళ్ళీ 1975 జనవరి నెలంతా అందరూ మంచివారే చిత్రం కోసం శోభన్ బాబు డేట్స్ ఇవ్వడంతో బలిపీఠం చిత్రం షూటింగ్కు బ్రేక్ పడింది. చివరికి దాసరి డేట్స్, శోభన్ బాబు డేట్స్ కుదిరి ఏప్రిల్కి చిత్ర నిర్మాణం పూర్తయింది. ఈ సినిమాలోని మిగిలిన పాత్రలను చక్రవర్తి, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, హేమలత, పుష్పకుమారి, బేబీ రాణి, బేబీ రోహిణి పోషించారు. షావుకారు జానకి, కైకాల సత్యనారాయణ, ముక్కామల, ప్రభాకర రెడ్డి, మురళీమోహన్, గిరిజ అతిథి పాత్రలు పోషించారు. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్ అయ్యాయి. శ్రీశ్రీ రాసిన కలసి పాడుదాం తెలుగు పాట అనే గీతం సాహిత్యపరంగా, సంగీతపరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ పాటలో వీరేశలింగం, గురజాడ గెటప్స్లో శోభన్ బాబు కనిపిస్తారు. అలాగే దేవులపల్లి రాసిన కుశలమా నీవు కుశలమేనా పాట కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంది. దాశరథి రాసిన చందమామ రావే పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది. 1975 జూలై 17న బలిపీఠం చిత్రం విడుదలయ్యి విజయం సాధించింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక థియేటర్లో వారం రోజులు ప్రదర్శించడం విశేషం. 14 కేంద్రాల్లో 50 రోజులు, విజయవాడ, గుంటూరులలో 100 రోజులు డైరెక్ట్గా ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.